క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. 100 మంది సినిమా విలన్ల కన్నా చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. ఒంగోలు సభలో చంద్రబాబు పైన మండిపడ్డ సీఎం జగన్. ఈ నెల 25న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్న మంగళగిరి ఎయిమ్స్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రప్రధాన నిలిపేందుకు గాను సీఎం కృషి అభినందనీయమన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో పక్కా గృహ నిర్మాణ పథకం పక్కా స్కామ్ గా మారిందన్న రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వీయన్స్ డీడ్స్ చేస్తున్నాము అంటూ తద్వారా ఇళ్ల స్థలాలపైన లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్ అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఒంగోలు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి గాను శంకుస్థాపన గావించారు. ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని, ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాయని అడుగులు వేశామని చెప్పారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు, చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వీయన్స్ డీడ్స్ చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల స్థలాలపైన లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఆయన. మంగళగిరిలో మైనార్టీ సదస్సుకు సంబంధించిన ఫ్లెక్సీలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తొలగించడంపై మైనార్టీ సోదరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మైనార్టీలపైన నగరపాలక సంస్థ సిబ్బంది బురుముకు అవినేష్ రెడ్డి కులంను దూషిస్తూ పరుష పదజాలం వాడటంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ వారిపైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. టీడీపీ మైనార్టీ సభపైన 2 నెలలు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆలా తిరిగి వచ్చి మళ్లీ వివాదానికి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఫిర్యాదు చేయాలని సీఐ సూచించడంతో ఫిర్యాదు చేశారు. చివరకు ఫిర్యాదు ఇచ్చి టీడీపీ సభకు అడ్డంకులు లేకుండా చేయాలని కోరారు. మంగళగిరిలో వైసీపీ గత నెలలో నిర్వహించిన బీసీ సభ నాడు ఏకంగా షాపులను మూయించిన, భారీగా తోరణాలు ఏర్పాట్లు చేసిన, ఫ్లెక్సీలు కట్టిన నగరపాలక సంస్థ అధికారులకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. మైనారిటీ ఆత్మీయ సమావేశం జరుపుటకు గౌతమ్ బుద్ధ రోడ్డులోని ఈద్గా షాదీ మహల్ నందు ముస్లిం సోదరులంతా వారి పార్టీకి సంబంధించిన తోరణాలు, ఫ్లెక్సీలు కట్టుకుంటూ మరి కార్యక్రమంలో నిమగ్నమైనందున మరి ఎంటీఎంసీ అధికారులు ఈరోజు ఆ ఫ్లెక్సీలు చించివేస్తూ మరి ముస్లిం సమాజాన్ని తలదించుకునే విధముగా మాట్లాడుతూ మరి వారు మాట్లాడే స్థితిగతులు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముస్లింని నమ్మించి అధికారంలోకి వచ్చి తన కపట ప్రేమ ముస్లింల మీద చూపించి ఈరోజు ముస్లింల మీద దుర్భాషలాడిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి వ్యక్తికి రాజ్యాంగం అనేదే తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కటం కూడా ఈ అధికారులు. ఫ్లెక్సీలు, తోరణాలు ఈద్గా పరిసర ప్రాంతాల్లో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఉదయం ఎంటీఎంసీ అధికారులు, కార్పొరేషన్ డీసీపీ అశోక అనే వ్యక్తి, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్, అలాగే టీపీ అండ్ డబ్ల్యూఆర్ గుర్రముక్కు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మరియు కొంతమంది సిబ్బందిని వెంట పెట్టుకొని వచ్చి మైనార్టీ సోదరులు కట్టినటువంటి
ఫ్లెక్సీలు తోరణాలు అన్నీ కూడా చించివేయటం జరిగింది, పక్కకు పారేయడం జరిగింది. మైనార్టీ సోదరులు అందరూ కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. గత నెలలో మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సదస్సు పేరుతోటి మంగళగిరి మొత్తం కూడా తోరణాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ముఖ్యంగా మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్న షాపులు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవలో ప్రత్యేకత చాటుకుంటుంది అని ఎయిమ్స్ డైరెక్టర్ మాధవానందకర్ స్పష్టం చేశారు. మంగళగిరి ఎయిమ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నెల 25న ప్రధాని మోదీ ఎయిమ్స్ను జాతికి అంకితం చేయనున్నారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు మన్సుఖ్ మాండవీయ, భారతీ పవార్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ హాజరు కానున్నట్లుగా తెలిపారు. ప్రారంభం నాటితోని పోల్చితే ప్రస్తుతం చికిత్సలతో పాటుగా రోగుల సంఖ్య భారీగా పెరిగిందని, వచ్చిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తూ వైద్యులు ప్రశంసలు పొందుతున్నారని చెప్పారు. కార్పొరేటర్ ఆసుపత్రుల కంటే ఖర్చుతో పాటు సేవల్లో నాణ్యత బాగుందని రోగులు చెబుతున్నారని తెలిపారు. ఆరోగ్య ప్రధానిగా మారిందని కితాబిస్తున్నారంటూ తెలిపారు. Minister for Courts, Mines and Parliamentary Affairs, and the physical presence of our Union Minister for State, Dr. Bharti Praveen Pawar, with also the Minister of Tribal Affairs, and in the virtual presence of the Union Minister for Health and Family Welfare and Chemicals, Fertilizers, S.P. Singh Baghela, who will be in from Raebareli, and our own State Health Minister for Health and Family Welfare, Srimati Vidala Rajani ji, at this venue. You must be knowing that this institute has been established, and the foundation stone laid by the then Honorable Minister of Health, Sri Nadaji, in December 2015, 19th December 2015, with the budget of 1,618.23 crores and a land of donated by Government of Andhra Pradesh, this 183.11 acres here in between, very scenic place. Thus, you must be happy to know that this is at present this institute is functioning fully, and with 41 departments, that is a specialty and super specialty departments, started with medical college, labs, nursing college, then hospitals with IPD, OPD and emergency services. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, భక్తులను కించపరిచేలా సాక్షాత్తు శ్రీవారిపైన మరియు టీటీడీ సంస్థ చైర్మన్ పైన, అలాగే ఈవో ధర్మారెడ్డి పైన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కోఆప్షన్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్లో రమణ దీక్షితులు ఆరోపించడం సరికాదని అన్నారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన వారు వంశపారపర్యంగా సేవలు అందిస్తూ ఉంటే వారిని తొలగించారని తెలపడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. శ్రీవారి దగ్గర సేవ చేసి కూడా శ్రీవారి దగ్గర ప్రేమ పొందలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రమణ దీక్షితులు గారు. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, శ్రీవారి దగ్గర శిక్షింపబడి శ్రీవారి గెంటేస్తే వెళ్ళిపోయిన వ్యక్తి రమణ దీక్షితులు గారు. అటువంటి వ్యక్తిని మనం మాజీ ప్రధాన అర్చకులను కూడా సంబోధించాల్సిన అవసరం లేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ వేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు ఇంట్లో నిద్రపోయేటప్పుడు లేదా రెస్ట్ టైంలో లుంగీలు టీషర్ట్లు వేసుకుంటే తప్పు అంటారు, బొట్టు పెట్టరంటారు. బొట్టు పెట్టలేదా? ప్రతిరోజు ఆయన నామాలతోనే ఉంటాడు, ప్రతిరోజు ఆయన సాంప్రదాయ దుస్తులతోనే ఉంటాడు. పంచా షర్టు తిలకం దుడ్డి ప్రతి 2 రోజులకు ఒకసారి ఆయన గుండు కొట్టుకొని మరి హిందూ ధర్మాన్ని
వ్యాప్తి చెందేలాగా ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు. మరి మీరు చేసేది ఏంటి? టీ షర్ట్లు మీరు వేసుకోవచ్చు. టీ షర్ట్లు రమణ దీక్షితుల కోసమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టున్నారండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవిద్య, శిరీష, ఎంపీ బి చంద్రశేఖర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, తిరుపతి కలెక్టర్ లక్ష్మీష దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. తిరుపతి అగ్రికల్చర్ కళాశాల వద్ద ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల కోసం సిఐటియు ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో ఉరితాళ్లతో నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి 8 రోజుల నుంచి మీడియా ద్వారా తెలుపుతున్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ తమ గోడుకు స్పందించడం లేదని, న్యాయపరమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు, న్యాయకులకు తెలిపారు. అన్నా మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఒంటరి మహిళ అయినా కూడా నేను రోడ్డు మీద వచ్చి ఒక ప్లేట్ భోజనం తెచ్చుకొని తినాలి అంటేనే నా కష్టం నన్ను బతికేదానికే. నా అట్లా ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారో చూడన్నా. నా ఒంటరి మహిళ నేను ఒకటి ఫీల్ అవ్వలేదన్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాతో సమానమే. అలాగని మేము రోడ్డుకి వచ్చామన్నా. ఎందువల్ల అంటే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మేము బయట వచ్చామన్నా. అంతేకాకుండా మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కూడా మాకు టైల్స్కెళ్ళి ఇస్తామన్నారు. ఇంతవరకు నెరవేర్చలేదన్నా. అన్న మా డిమాండ్లో కాంట్రాక్ట్ వద్దన్నా. మాకు మా యూనివర్సిటీ నుంచి బస్సులు కావాలన్నా, జాతీయ సెలవులు కావాలి, ఐడెంటిటీ కార్డులు కావాలి, ఈపీఎఫ్ ఈఎస్ సమస్య ఉందన్నా అది తీర్చాలి. 1 నుండి 1 వరకు మాకు జీతాలు ఇవ్వాలన్నా. మాకు 15 నుంచి 15 జీతాలు ఇస్తున్నారు. అది మాకు వద్దన్నా. అన్న ఇంకొకటి మాకు 3 నెలలకి 4 నెలలకు జీతాలు ఇస్తున్నారన్నా. మాకు అది పద్ధతి కాదన్నా. మేము డోకరాలు కట్టుకోవాలి, బాడుగులు కట్టుకోవాలి. ఇచ్చిన గవర్నమెంట్ స్థలాలు కూడా మాకు ఇంతవరకు చూపించలేకుండా మేము బాడుగులు కట్టుకొని అల్లాడుతున్నామన్నా. అంతేకాకుండా మీరు ఇచ్చిన హామీ సీఎం జగన్ గ్లాస్ గుర్తుపైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి తమ నిరసనను జనసేన కాళహస్తి ఇన్ఛార్జ్ వినూతక కోట తెలియజేశారు. శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లాస్ ఇంకు ఉంటే మరుసటి రోజు కడిగి శుభ్రపరిచి మళ్లీ శుభ్రపరచుకోవచ్చు. ఫ్యాన్ రెక్కలు విరిగితే పైసాకు కూడా పనికిరాదు అంటూ ఎద్దేవా చేశారు. జన సైనికులు నూతన ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు కలవటం ఆశ్చర్యానికి గురిచేసిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మధుకర్జీ, రాష్ట్ర సెల్ ప్రభారి సురేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కంతికట్ల రాజేశ్వరమ్మ, నమామి కంగే, రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తదితరులు భేటీ అయ్యారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఆముదల వలస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని అగ్రపథంలో నిలిపేందుకు గాను సాయశక్తిలా కృషి చేశానని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆముదల వలసలో జీవ నియంత్రణ ప్రయోగశాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఇది 3వదని ఆయన గుర్తు చేశారు. దీని ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉన్న రైతాంగం నకిలీల బారి నుంచి రక్షణ పొందవచ్చని హితో పలికారు. విత్తనాలు, పురుగులు, మందులు వంటి నకిలీలను నీకు తెలిసినందుకు ఈ ల్యాబ్లను ప్రయోజనకరంగా నిలుస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో నైరా వంటి ప్రతిష్టాత్మక వ్యవసాయ పరిశోధన విద్యాలయం ఏర్పాట్లు కావడం అదృష్టంగా భావించాలని అన్నారు. వీటికి కొనసాగింపుగా వ్యవసాయ అనుబంధ సంస్థలు ఆముదాల వలస నియోజకవర్గాల్లో ఏర్పాట్లు జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు మరియు 4 మండలాల మరియు మున్సిపాలిటీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. పూర్తిని హాస్పిటల్ కంప్లీట్ చేసాం. రేపు 2వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం. అలాగే గుత్తావేలు ఓపెన్ చేస్తున్నాం. అలాగే అక్కులపేట పిహెచ్సి ఓపెన్ చేస్తున్నాం. అలాగే పూర్తిగా మన బూర్తిలో ఓపెన్ చేస్తున్నాం. అలాగే మన పురుషోత్తపురం రేపు 27 రేపే ఓపెన్ చేస్తున్నాం. పురుషోత్తపురం అలా కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇది కూడా మన ఆంధ్రలో ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎక్కడోటి, మెట్రికల్స్ లో ఒకటి, పూజారపేట ఒకటి, మెట్రికల్స్ లో ఒకటి, మెయిన్ హాస్పిటల్ ఎక్కడికి తెస్తున్నాం మనం. అప్పుడు ఆ మహానుభావుడు ఇంకెక్కడ ఇవ్వడానికి వీళ్ళు ఎక్కడైనా సైట్ వాళ్ళు అడిగితే వెంటనే ఇచ్చాడు వైశ్వనాథ్ అప్పలనాథ్ గారు. ఆయన చెరిపోయి ఏ లోకంలో ఉన్నాడు కానీ ఆ మహానుభావుడు తప్పనిసరిగా మనం కృతజ్ఞతార్థం తెలియచేయాలి. ఇవాళ ఆ హాస్పిటల్ దగ్గర తెప్పిస్తున్నాం నేను వస్తున్నారు బంగ్లా దగ్గర. అలాగే మరి ఇవన్నీ కూడా రేపు ఓపెనింగ్ చేస్తున్నాం. చర్చకి రండి, పెడితే మీకు తెలుస్తారు కదా, చర్చకు వస్తేనే కదా తెలుస్తుంది. మీరేం చేశారయ్యా, మీరేం చేశారని వస్తారా, కబుర్లు చెప్తారా? నేను అడుగుతున్నాను. నేను ఆ నారాయణపురంది ఆ కాలువది ఇక్కడ మన ఏదది ఇక్కడ వరకు వచ్చింది, ఏది మన కాదు వలసలండి ఎక్కలాగే కాదు ఇక్కడ వరకు వచ్చి అది మనం చెప్పినటువంటి ఏంటంటే మధ్యవర్స్ ఫేజ్ 2 అది కాదు. తర్వాత లెఫ్ట్ పైన కెనాల్, రైట్ పైన కెనాల్ మధ్యవర్స్ వరకు వచ్చింది. అది సూర్యరావు అర్థమైందా? దాని వరకు తెచ్చాం. రండి చూడండి, రండి మీరు ఎందుకు వెళ్ళండి, నారాయణపురం దగ్గర చూడండి ఎలా కట్టాము. అది కన్స్ట్రక్షన్, అది అభివృద్ధి అంటే. మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ నారాయణపురం వరకు రాష్ట్రాలు రైట్ మైన్ కెనాల్స్ చేశాం. మీరేం చేశారే? మీరేం చేశారు? నదిలో లారీలు పేరుకుపోతే అది పీకడానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావా? నువ్వు పురుషోత్తపురంకి దేనికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? నీకు అసలు ఏమి లేదా? నీకేమీ ఇది లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళావు? లారీలు కూరుకుపోయినాయి కదా, ఎందుకు వెళ్ళావు? ఎవరి మేలు కోసం వెళ్ళావు? ఎవరు అడగడానికి కొట్టున్నావా?
ఖచ్చితంగా అడుగుతాం. వెన్ టైం కమ్స్ ఖచ్చితంగా అడుగుతాం. అడగకుండా వదిలేస్తాం అనుకోకండి. ఖచ్చితంగా ఇవన్నీ చర్చకొస్తాయి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వార్త తట్టుకోలేక మృతి చెందిన నారాయణవనం మండలం తుంబూరు గ్రామానికి చెందిన మునివేలు కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ తరపున నారా భువనేశ్వరి ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. తిరుమల కళ్యాణ కట్టలు దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న చోరకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి కళ్యాణకట్ట అక్షరకళ యూనియన్ గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఆరోపించారు. విద్యాదాస్ నగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 850 మంది పీసీరెడ్ కార్మికులుగా పనిచేస్తున్న కోక్షలలోని కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచాలని, ఈ 18 మంది లక్ష్మీ శ్రీనివాస్ కార్పొరేషన్ ఉండటమే కారణమని చెప్తున్నారు. మిగిలిన 800 మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులర్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. సమస్యలపైన పోరాడుతున్న కారణంగా కళ్యాణకట్ట యూనియన్ నాయకులు శ్రీహరి ప్రసాద్ ను తప్పుడు ఆరోపణలతో తొలగించారని, తర్వాత విచారణలో మీరు ఎలాంటి తప్పు చేయలేదని, విచారణ అధికారిని నివేదికను అందజేసినా పనుల్లోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలోని ఏపీ క్షౌర గౌరవ వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గంగులప్ప, యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పి శ్రీహరి, జి ప్రసాదులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు క్షురకులు కళ్యాణకట్టలో కేశాలు తీయడం ద్వారా భక్తులకి అత్యంత కీలకమైనటువంటి స్థానంలో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు తొలగించినటువంటి వెంట్రుకలు దాన్ని గ్రేడింగ్ చేసి టీటీడీ యాజమాన్యం బయట అమ్ముకుంటూ ఉంటే 250 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం టీటీడీకి వస్తూ ఉంది. ఈ ఆదాయానికి కారకులైనటువంటి క్షురకుల జీవితాల్లో మాత్రం మార్పు లేదు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, వేధింపులకు గురవుతూ ఉన్నారు, రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొనిపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము, ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీల్లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీరికి న్యాయం చేయాలని అంటే మీరందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్తే చెప్పారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా పీస్ రేట్ పద్ధతి కాకుండా 20,000 రూపాయల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము, ఇది 100 కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. అందరూ సంతోషపడ్డాం, మేము కూడా ప్రకటన చేశాం. టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది, అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం. తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే 850 మంది క్షురకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణకట్టలో టీటీడీ కళ్యాణకట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే 18 మందికి అని చెప్పి చెప్తున్నారు. తీర్మానాన్ని పరిశీలన చేస్తే జగన్ పైన ప్రజలే కాదు సొంత పార్టీ నాయకుల సైతం నమ్మకం కోల్పోయారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంగోలు సీఎం సభలో సగం మంది వైసీపీ నాయకులు మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ నేడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ చెప్పినట్లు వాడితే ఎన్నికల సంఘం చేతిలో
అధికారులు బలికాక తప్పదని హెచ్చరించారు. మళ్లీ అధికారం కోసం సీఎం జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కుటుంబ విలువలు సీఎం జగన్ కు తెలియదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత చెల్లిపైన జగన్ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ తాజాగా కొత్త డ్రామా ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు. అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మా నమ్మకం నువ్వే జగన్ కాదు, మా నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు రాలేదు, ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు. పక్కన కూర్చున్నటువంటి బాలినేని కూడా పారిపోతే మళ్ళీ బదిలాడి తెచ్చుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని పట్టుకొద్దామా? ఇవాళ ఇంత దిగజారిపోయాడు. 151 ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా, ఎన్నికలకు ముందు 6 నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో పక్కా గృహ నిర్మాణ పథకం పక్కా స్కామ్ గా మారింది అంటూ తెలుగుదేశం పార్టీ నేత రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో 5 ఏళ్లలోని 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం ఇచ్చిన హామీలో 25% కూడా అమలు చేయలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణ పథకం రెండూ మోసపూరితమేనని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో అధికార పార్టీ నేతలు చెరువులు, ఎసెండ్ భూముల్ని కబ్జా చేశారని నిప్పులు చెరిగారు. ఇళ్ల పట్టాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకాన్ని జగన్ రెడ్డి లూటీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. ఇదొక భాగం. అంటే ఇక్కడ మాట తప్పాడు, మడం తిప్పాడని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ఈ విషయం లోతుల్లోకి వెళ్తే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు, పక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి 2 అంశాలు కూడా తీసుకున్నట్లయితే అందులో మొదటి అంశం ఇళ్ల పట్టాలు. ఆల్రెడీ పట్టాలు ఉన్నటువంటి ఇళ్ల వారికి, పేదవారికి రెగ్యులరైజేషన్ పేరుతో ఓటీఎస్ కింద మనిషికి 10,000 నుంచి 30,000 వరకు ఇవ్వమని పేదల దగ్గర బలవంతంగా డబ్బులు సేకరించారు. ఉన్న పట్టాలను అభివృద్ధి చేసి పక్కా గృహాలు నిర్మించుకోవడానికి సహకరించవలసింది పోయి ఓటీఎస్ పేరుతో పేదల దగ్గర 10,000 నుంచి 30,000 వరకు బలవంతాన వసూలు చేసి వాళ్ళని పక్కా గృహ నిర్మాణం చేసుకునివ్వకుండా అప్పుల పాలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, ఇంకా వ్యవహరిస్తున్నది. ఇది ఒక అంశం. ఇకపోతే ఇంకొక అంశం, చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో 2,60,000 గృహాలు, పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి దిగే టైంకి 2,60,000 పక్కా గృహ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
100 మంది సినిమా విలన్ల కన్నా చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. ఒంగోలు సభలో చంద్రబాబు పైన మండిపడ్డ సీఎం జగన్. ఈ నెల 25న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్న మంగళగిరి ఎయిమ్స్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రప్రధాన నిలిపేందుకు గాను సీఎం కృషి అభినందనీయమన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో పక్కా గృహ నిర్మాణ పథకం పక్కా స్కామ్ గా మారిందన్న రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.